రేపు ప్రధానమంత్రి గారు 2,000 రూపాయలు ఇస్తున్నారు. చాలా సంతోషం. అంతకు పూర్వం మన రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా రుణాలు మాఫీ చేశారు. ఎరువులు కానీ రుణాలు కానీ సబ్సిడీతో ఇస్తున్నారు. కరెంటు నీళ్లు ఫ్రీగా ఇస్తున్నారు. కానీ మనకేమన్నా 30 సంవత్సరాల నుంచి ఈ అప్పులు తప్పినవా, ఆత్మహత్యలు తగ్గినవా? లేదు. మరి దీనికి కారణం ఏమి? ఇప్పుడు అదే మీరు చైనాలో కానీ ఇతర దేశాల్లో వాళ్లకు చిన్న కమతాలే. మరి వాళ్ళ ఉత్పత్తి ఎందుకు మనకన్నా మూడింతలైంది? చైనాలో 1 హెక్టార్కి 2,000 కిలోల పత్తి పండిస్తారు. మనం 500 కిలోలనే ఉన్నాము. అమెరికాలో సరే పెద్ద ఫారాలు, వాళ్ళు 12,000 కిలోలు మొక్కజొన్న పండిస్తే మనం 6,000లోనే నిలిచిపోయినాం. దీనికి కారణం ఏంటంటే వాళ్ళు వాడేది జెనెటిక్ టెక్నాలజీ అని ఒక సాంకేతిక పరిజ్ఞానం. మరి వాళ్ళు రైతులు పండిస్తే మొక్కజొన్న తింటున్నారు, తర్వాత ఇతర పంటలు కూడా వాళ్ళు తింటారు. వాళ్ళకి ఏమి రోగాలు రాలా. మరి మనం కూడా మన దేశంలో 25 సంవత్సరాల నుంచి జెనెటిక్ ఫుడ్ అనేది తింటున్నాం. కోళ్ళు తింటున్నాము, గుడ్లు తింటున్నాము, నూనె తింటున్నాము ప్రతిరోజు. అమెరికాలో మనోళ్ళు 45 లక్షల మంది కూడా రోజు తింటున్నారు. వాళ్ళకి ఎవరికి ఏం రోగం రాలా. మన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, వీళ్ళందరూ నాయకులు అనే అమెరికాకు పోతుంటారు, అక్కడ తింటుంటారు. మీకు జెనెటిక్తో తిన్నదానివల్ల మీకేం జబ్బులు రాలా. అందువల్ల మనకు సాంకేతిక పరిజ్ఞానాలు రావాలా, పెట్టుబడులు రావాలా. దీని గురించి రైతులు మరి రాజకీయ పార్టీలు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. కారణం ఏంటంటే రైతు సమస్యలు చాలా తీవ్రమవుతున్నాయి. నష్టాల్లోకి విపరీతంగా నష్టాలు అవుతున్నాయి. నా పేరు చెంగల్ రెడ్డి.